జిల్లా నర్సరావుపేట మరియు రొంపిచెర్ల మండలాల్లో రేపు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీస్ వారిదే అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నర్సరావుపేట మరియు రొంపిచెర్ల మండలాల్లోని ఖాళీ అయిన స్థానాలకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారికి మెజార్టీ లేకపోయినా దౌర్జన్యంతో ఈ స్థానాలను గెలవాలని చూస్తున్నారని నర్సరావుపేట మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఒకరు చనిపోయినందున వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చింది. మిగిలిన 16 మందిలో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరపున గెలవలేదని, మా పార్టీలో గెలిచిన ఒక ఎంపీటీసీ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో చేరినందున అప్పుడు తెలుగుదేశం పార్టీ వారికి ఒక ఎంపీటీసీ స్థానం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 27వ తారీఖున నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నర్సరావుపేట మండలం ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, అట్లానే పలు గ్రామాల్లో నర్సరావుపేట మండలం అట్లానే రొంపిచెర్ల మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెజార్టీ లేకపోయినా, ఉదాహరణకి నర్సరావుపేట మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 17లో ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన వారి వలన ఈరోజు ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎంపీటీసీ చనిపోయింది. మిగిలిన వాళ్ళు 16 మంది ఉంటే 16 మందిలో ఒక్కరు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవలేదు. మా పార్టీలో గెలిచిన ఒక అమ్మాయిని మాత్రమే టీడీపీలో చేరి ఆ అమ్మాయికి పార్టీలో చేరినట్టు కండవ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వాళ్ళ సంఖ్య 16లో 1, 15 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటే వాళ్ళు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు? బెదిరిస్తున్నాడు. మీరు ఎప్పుడో గెలిచారు, అప్పుడెప్పుడో మీరు అవి చేశారు ఇవి చేశారు, ఇప్పుడు మేము కూడా దౌర్జన్యం చేస్తున్నాం, ఆయన నేరుగా మేము దౌర్జన్యం చేస్తున్నాం అని ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ఎంపీటీసీలతో మాట్లాడుతున్నారు. అట్లానే ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ చేత ఫోన్ చేయించే కార్యక్రమం. అంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? పోలీసుల చేత లేనిపోని కేసులు పెట్టడం, వాళ్ళు నిర్బంధించే కార్యక్రమం చేయటం. ఈ విధంగా అంటే అసలు తిరుమల గ్రామంలో 8 మెంబర్లు ఉంటే పంచాయతీలో ఒక్క మెంబర్ గెలిచాడు వాళ్ళ పార్టీ తరఫున. 7 మా పార్టీలో ఉన్నారు. కొత్తపల్లి గ్రామంలో 10 మంది పంచాయతీ మెంబర్లు ఉంటే 3 వాళ్ళ మెంబర్లు ఉంటే 7 మా వాళ్ళు ఉన్నారు. అట్లానే అలవాల గ్రామంలో వాళ్ళు 3 ఉంటే మా వాళ్ళు 7 ఉన్నారు. వీళ్ళందరినీ బెదిరించి ఏదో రకంగా భయపెట్టి ఈ ఎన్నికల్లో కూడా బెదిరించాలని చూస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, మీ ద్వారా ఈరోజు ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని. అందరినీ తీసుకువెళ్ళి గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా వాళ్ళని అడ్డగించి వాళ్ళని ఎలక్షన్కి వెళ్లకుండా రేపు మీరు ఎలా వస్తారో ఎన్నికలకు అని చెప్పి పోలీసులు అది కూడా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పంచాయతీ బోర్డు మెంబర్లు ఈ ఎంపీటీసీలని అసలు ఎన్నికలకు రాకుండా అడ్డుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు రేపు.